నమస్తే. ఇగో కరెక్ట్గా టైం 1 గంట అయింది. నేను ఇప్పుడు ఏడున్నాను అని అంటే ఉస్మానియా హాస్పిటల్ మార్చరీ దగ్గర ఉన్నా. వీడికి ఎందుకు వచ్చినానని చెప్పే కంటే ముందు నేను ప్రజలందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నా. ఈ శ్రీ చైతన్య నారాయణ కొడుకులు పందులకు పుట్టిర్రా, గాడిదలకు పుట్టిర్రా? ఇది మీరు మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి. ముక్కు పచ్చలారని ఇంకొక ప్రాణం శ్రీ చైతన్య కోహెడ క్యాంపస్లో పోయింది. ఒక విద్యార్థి చనిపోయిండు. కాలేజోడు చంపిండా లేకపోతే సూసైడా తెలియదు. వీళ్ళు సూసైడ్ అనే అంటారు, ఉరేసుకొని చచ్చిపోయిండనే అంటారు. కానీ ఆ ఉరి తాడు ఉండదు, ఉరేసుకున్నట్టు ఫోటోలు ఉండవు. ఏమైందో ఎవ్వనికి తెలియదు. ఆడ చచ్చిపోయిండు అంటారు, ఏదో హాస్పిటల్ తీసుకుపోతారు, ఆ హాస్పిటల్లో డ్రామా చేసేస్తారు. ఇక పోలీసు వాళ్ళు వస్తారు, ఇక సచ్చిన శవాన్ని దిక్కు మొక్కు లేనట్టుగా ఇగో గిట్లా ఉస్మాన్ హాస్పిటల్ మార్చరీలో పాడేసేసి పోతారు. ఇంతే. ఆ విషయం తెలియంగానే హుటాహుటిన ఇది కుడుక్కుంటూ వచ్చినాం. ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని చూస్తే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ అబ్బాయి పేరు దేవేందర్ రెడ్డి అని అన్నారు. అరే దొంగనా కొడుకులారా, పేరెంట్స్ ఎంతో నమ్మకంతో మీ కాలేజీలో లేస్తే మీరు శవాలను చేసి మార్చరీకి ఒక్కడు కూడా తోడు రాకుండా పోలీసులకు ముఖాన డెడ్ బాడీ వాడేసేసి తీసుకోవండి అని చెప్పి ఇక్కడ వాడేసిపోతారు. సిగ్గు శరాలు ఉన్నాయారా మీకు? నేను చెప్పిన బాయ్కాట్ చైనా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలోకించి దొంగనా కొడుకుల్ని ఎలగొడతా అని చెప్పిన. ఎక్కడి దాకా ఎలగొడతా అంటే వాళ్ళ సొంత దేశమైన పాకిస్తాన్ వరకు ఎలగొడతా. ఎందుకంటే ఈ దొంగనా కొడుకులు చేసేది ఇంటర్నల్ టెర్రరిజం. వీళ్ళు టెర్రరిస్టులు, తీవ్రవాదుల కంటే డేంజరస్ ఫెలోస్ వీళ్ళు. వాళ్ళ సొంత దేశమైన పాకిస్తాన్ వరకు పిచ్చి కుక్కల్ని ఎలగొట్టినట్టు ఎలగొట్టకపోతే చూడు ఖబర్దార్, మాది యువజన పార్టీయే కాదు. ఇవన్నీ ఇక్కడ ఇంతమంది పిల్లలు చచ్చిపోతుంటే ఏం నడుస్తుంది స్టేట్లో? ఒకరినొకరు తిట్టుకునుడు, ఒకరినొకరు ఇది చేసుకునుడు. మిమ్మల్ని ఆడికి రానిస్తాం, ఈడికి రానియం, ఆడికి రానియం, ఈడికి రానిస్తాం. ఎవడు ఏడికి పోతే మాకేంది, ఏడికి పోకపోతే మాకేంది? మేము ఈ దేశ యువత. ఇక్కడ ముక్కు పచ్చలారని ఒక పిల్లగాడు చచ్చిపోయిండు. దీనికి కారణము శ్రీ చైతన్య నారాయణ కుక్కలు. ఆ కుక్కల్ని వాళ్ళ సొంత దేశమైనటువంటి పాకిస్తాన్ వరకు తరిమి తరిమి కొడతాం.